మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. గత పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఈసీ ఓట్లు చోరీ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు స్పందన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అవకతవకలపై మీడియాతో మాట్లాడిన జగన్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని ఆయన నేరుగా ప్రశ్నించారు. ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా చంద్రబాబు విషయంపై ఒక్క మాట ఎందుకు మాట్లాడారని విమర్శించారు. ఏ ఊరిలో చూసినా బెల్ట్ షాపులు కనబడుతున్నాయి, ఇసుక భూ ఆక్రమణలు జరుగుతున్న వాటిపై ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ హాట్ లైన్ ఉన్నారు, అందుకే ఏపీ గురించి మాట్లాడడం లేదన్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో 12% ఓట్ల తేడాతో గుర్తించి ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామని, దాదాపు 40 లక్షలకు పైగా ఓట్ల తేడా జరిగినా ఏపీ గురించి మాత్రం రాహుల్ గాంధీ మాట్లాడకపోవడాన్ని జగన్ గుర్తు చేశారు. జగన్ తాజా వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.